కాంగ్రెస్ సర్కారుపై కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ పోరుబాట పట్టారు. హైదరాబాద్ లక్డీకపూర్లోని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు టీయూసీఏ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. బాలికల సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వర్కర్స్ పట్ల ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఫైర్ అయ్యారు. నాన్ టీచింగ్ స్టాఫ్కు 26,000 కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. కస్తూర్బాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నినదించారు. లేకుంటే త్వరలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఐటీ గదికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్ చెప్పండి. సురేష్, ఏదైతే కాంగ్రెస్ సర్కార్ 22 నెలల పాలనలో అన్ని సెగ్మెంట్ల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా ఇవాళ కేజీబీవీకి సంబంధించిన నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా లక్డీకపూర్లోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఏదైతే టీయూసీఐ ఆధ్వర్యంలో కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ గేట్ ముందు ఆందోళన చేశారు. అనంతరం కమిషనర్ గేట్ ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. దీంతో కార్మికులు ఎక్కడైతే ధర్నా చేస్తున్నారో అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అటు పోలీసులు మోహరించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే కేజీబీవీ కావచ్చు, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ టీయూసీఐ ఆధ్వర్యంలో ఎస్పీడీ అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో నవీన్ నికోలస్ ఐఏఎస్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు వినతి పత్రం అందజేసిన తర్వాత మాట్లాడుతూ మహిళలను రూపుమాపడమే మా లక్ష్యమా అంటూ సాధికారత కావాలని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేజీబీవీ మహిళలపై తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నాయని తప్పుపట్టారు. ఏదైతే కేజీబీవీ కావచ్చు, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు ఇతర శాఖల సిబ్బంది కంటే ఆంధ్రప్రదేశ్ లో కేజీబీవీ సిబ్బంది కంటే కూడా అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ తీవ్ర వివక్ష చూపిస్తుంది. కేజీబీవీపై ఉద్యోగులపై తప్పుపడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కు వేతనాల పెంపు కోసం ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, మంత్రులను కావచ్చు, ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు కలిసినా తమకు ఫలితం దక్కడం లేదని నాన్ టీచింగ్ స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వారి డిమాండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే కేజీబీలో నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం అయినటువంటి 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే వర్కర్లు పని భారంతో భారీ అవస్థలు పడుతున్నా ఇప్పుడే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరొకటి ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. ఏదైతే కాలేజీలు అప్గ్రేడ్ అయినాయో అదే సిబ్బందితో నడిపిస్తున్నారో తమకు పని భారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏదైతే రిటైర్మెంట్ అయిన వయసుకు 62 ఏళ్లకు మించి బెనిఫిట్స్ రూపాయలు 5 లక్షలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదే విధంగా ఉద్యోగాలు కావచ్చు, ఆరోగ్య భద్రత విషయంలో ఈపీఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు సౌకర్యం అన్ని కల్పించాలని ప్రధానంగా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా అక్కడ ఇవన్నీ డిమాండ్లకు సంబంధించి ఏమన్నా వినతి పత్రం ఏ అధికారికైనా సమర్పించారా? అక్కడ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది అసలు ఆ అధికారం నుంచి? అన్ని డిమాండ్లతో కలిసి నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే అక్కడ ఐఏఎస్ అధికారి ఉన్నటువంటి వారికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసినా అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాకపోతే పోలీసులు మాత్రం భారీగా మోహరించి అక్కడ ఉద్యోగులను అధికారులను కలవనీయకుండా చూడడం, అక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేయడం వంటివి మనం చూస్తున్నాము. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం తమకు పట్టించుకోవడం లేదని అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు కానీ మండిపడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. సురేష్, యాసర్ అంటే నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అలాంటి నేపథ్యంలో ఎందుకు పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు ఎందుకు చేశారు అనుకోవాలి? మొత్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ పాలన మొత్తం పోలీస్ పాలన నడుస్తుంది. పోలీసులతో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పోలీసు జులుం చేయిస్తున్నారు. పోలీసులు ఎక్కడ ముగ్గురు కనిపించినా, నలుగురు కనిపించినా ధర్నా చేయనివ్వకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా పోలీస్ పాలనని రేవంత్ సర్కార్ నడిపిస్తుంది. కాకపోతే ముఖ్యంగా చెప్పాలంటే కేజీబీవీ వీళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. మా సమస్యలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మాకు ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దసరా వరకు వేచి చూస్తాం. ఈ దసరా వరకు తమ సమస్యలు పరిష్కరించడం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎక్కడెక్కడ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకున్నట్టే రేవంత్ రెడ్డి సర్కార్ పాలన మొత్తం పోలీస్ పాలనగా కొనసాగుతుంది. సురేష్,
యా సార్, కేజీబీవీకి సంబంధించిన స్టాఫ్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే వీళ్ళు ఎంతకాలం నుంచి ఫైట్ చేస్తున్నారో సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన వచ్చినప్పటి నుంచి తమకు సమస్యలు చాలా వచ్చాయి. రేవంత్ రెడ్డి పాలనలో తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించే ప్రభుత్వం పరిష్కరించడం. గత ప్రభుత్వంలో మాకు నెల నెలగా టంచర్గా జీతం వచ్చేది, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక తమకు జీతాలు గిట్ట రావడం లేదు, సరిగా సమయానికి జీతాలు రావడం లేదు, తమకు పని భారం ఎక్కువైంది తప్ప పని ఏం తక్కువ కాలేదు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తమకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు తమకు జీతం నెల నెల ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఈ 20 నెలల పాలనలో ప్రభుత్వం అక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది దరిద్రమైన విషయాన్ని అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఇప్పటి వరకు లేకపోవడం ఈ ప్రభుత్వానికి ఈ నిదర్శనం అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ. యా సార్.